హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ముందరగా అందరికీ 2025 న్యూ ఇయర్ విషెస్. కొత్త సంవత్సరం కొత్తగా స్టార్ట్ చేయాలి అంటే స్వీట్తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అందుకోసరంగానే నేను ఇవాళ గులాబ్ జామున్ చేయడం చూపిస్తున్నాను ఫ్రెండ్స్. గులాబ్ జామున్ మిక్స్తో కాకుండా పచ్చి కోవాతో ఎలా చేయాలో చూపిస్తానండి. దానికి మనకు కావాల్సింది పంచదార, పచ్చి కోవా, కొద్దిగా పన్నీరు. ఈ కోవా నేను మార్కెట్లో తీసుకొని వచ్చానండి. ఎక్కడైనా మనకి షాప్స్లో దొరుకుతుంది, రెడీమేడ్గా దొరికేస్తుంది పచ్చి కోవా. లేదా మనం ఇంట్లో ఫుల్ ఫ్యాట్ మిల్క్తో చేసుకోవచ్చు. నాకు దానికంటే కూడా మార్కెట్లో తీసుకొచ్చిందే బాగా నచ్చుతుంది. పన్నీర్ కూడా ఒక 100 గ్రామ్స్ అయితే సరిపోతుంది. ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ మైదా, కొద్దిగా ఇలైచీ పౌడరు, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, నూనె. ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. ముందరగా ఒక పెద్ద వెడల్పాటి బేసన్ కానీ లేకపోతే ఇలా ఉండే ప్లేట్ కానీ తీసుకొని దానిలో కోవాని బాగా మర్దన చేసుకోవాలి. చేయికి ఈ పార్ట్ ఉంటుంది కదా, అరచేతి పైన, ఆ జాయింట్ తోటి బాగా గట్టిగా మర్దన చేసుకోవాలి. కోవా ఎక్కడ కూడా గ్రెయినీగా ఉండకుండా ఉండేటట్టుగా బాగా నలుపుతూ ఒక 10 నిమిషాలు 15 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. చేసి పెట్టుకున్న తర్వాత పన్నీర్ కూడా అలాగే మర్దన చేసుకోవాలి. పన్నీర్ నలిపేస్తే అది కూడా ఎక్కడ మనకి గ్రెయినీగా ఉండకూడదు, అంటే ఉండలాగా ఉండకూడదు, సాఫ్ట్గా అయిపోవాలి. అంత దాకా అయ్యేటట్టుగా అరచేతి తోటి గట్టిగా మర్దన చేసుకోవాలి. పన్నీర్ బాగా మర్దన చేసేసిన తర్వాత కోవాకి వేసి కలిపేసుకోవాలి. కోవాతోటి పన్నీర్ని బాగా మిక్స్ చేసేసేయాలి. మనకి ఇలా బాగా మర్దన చేసి కోవాని పన్నీర్ని కలిపి మర్దన చేసి చేయడానికి ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు టైం పడుతుందండి. మధ్య మధ్యలో ఆగుతూ అయినా అలాగే చేసుకోవాలి. ఎక్కడ కోవా మన ప్లేట్కి అంటుకోకూడదు, అంత బాగా వచ్చేసేయాలి. అండ్ ఉండ చేస్తే స్మూత్గా ఉండాలి. అలా అంత దాకా మర్దన చేయాలన్నమాట. అలా మర్దన చేసిన తర్వాత దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్లు మైదా వేసుకుంటాము. మైదా వేసిన తర్వాత కూడా మనం బాగా మళ్ళీ ఒకసారి మర్దన చేసుకోవాలి. మైదా దాని తర్వాత అలాగే వెంటనే కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసేసి దీన్ని బాగా మళ్ళీ మర్దన చేసేసేయాలి. చూడండి, ఇలా బాగా మర్దన చేసిన తర్వాత ప్లేట్కి ఎక్కడ అంటుకోకుండా చపాతీ పిండి ముద్దలాగా అంతా ఒక దగ్గరకు వచ్చేస్తుంది పిండి అంత వచ్చేదాకా కూడా ఒక 10 నిమిషాలు పావు గంట సేపు మర్దన చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ మర్దన చేసుకోవడమే మనకి కొంచెం కష్టమైన ప్రక్రియ, కానీ అది పర్ఫెక్ట్గా వస్తే గులాబ్ జామున్లు చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా నోట్లో ఇలా వేసుకోగానే కరిగిపోయేంత సాఫ్ట్గా వస్తాయన్నమాట. అంత సాఫ్ట్గా గులాబ్ జామున్లు, అంత టేస్టీగా గులాబ్ జామున్ రావాలంటే ఈ మాత్రం కష్టం పడాలండి. చూసారు కదా, ఇంత బాగా మర్దన చేస్తే ప్లేట్కి ఎక్కడా కూడా కోవా అంటుకోకుండా అంత పిండి అంతా కూడా మన చేతిలోకి ఒక ఉండలాగా వచ్చేస్తుంది. అలాగే చేతికి కొంచెం జిడ్డు వచ్చేస్తుంది, కోవా కదా, దానివల్ల కొంచెం చేతికి కూడా తడి జిడ్డు వచ్చేస్తుంది. అంత దాకా వచ్చేటట్టు బాగా మర్దన చేసి రెడీ పెట్టుకోవాలి. ఇలా బాగా అయిపోయిన తర్వాత కొంచెం పిండి తీసుకొని కొద్దిగా ఉండ చేసుకొని చూడాలి. ఉండ చేసుకుంటే ఎక్కడ కూడా క్రాక్స్ ఉండకూడదు. జామున్ ఉండ తయారు చేస్తే దానిలో ఎక్కడ క్రాక్స్ ఉండకుండా ఉంటే అది పర్ఫెక్ట్గా అయిపోయినట్టు. ఇప్పుడు చూడండి, ఈ జామున్ ఉండకి ఎక్కడ కూడా క్రాక్స్ ఉండవు, ఇంత పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు దీని మీద కొంచెం మనం ఒక తడిగుడ్డ వేసి కాసేపు వదిలేసేయాలి. ఒక 10 to 15 మినిట్స్ దీన్ని ఇలా కొంచెం నాననిచ్చేయాలి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ తయారు చేయడం చూద్దామండి. షుగర్ సిరప్ తయారు చేయడానికి అడుగు మందంగా ఉండే గిన్నెలో పంచదార తీసుకోవాలి. నేను 1/2 కిలో కోవా తీసుకున్నాను, దానికి నేను 1/2 కిలో పంచదార తీసుకున్నాను. కప్ మెజర్మెంట్లో 4 కప్పులు పంచదార తీసుకున్నాను, దానికి 3 కప్పులు నీళ్లు పోసాను. నీళ్లు పోసిన తర్వాత పంచదార ఒకసారి బాగా కలిపేసేయాలి. పంచదార కరిగితే సరిపోతుంది, మనకి దీనిలో పాకం రావాల్సిన అవసరం లేదు. పంచదార ఎక్కడ పలుకుండకుండా బాగా కలిసిపోవాలి నీళ్ళల్లో. ఒక బాయిల్ వస్తే సరిపోతుంది. కలుపుతూ ఒక బాయిల్ రానిచ్చేస్తే సరిపోతుంది.
పంచదార పాకం రెడీ అయిపోతుంది. ఒక్కసారి ఒక బాయిల్ వచ్చిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసేసి ఒక్కసారి మళ్ళీ బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి పంచదార పాకం పక్కన పెట్టేసుకోవాలి. పంచదార పాకం ఎప్పుడైనా కూడా గులాబ్ జామున్లకి కొద్దిగా వేడిగానే ఉండాలండి. అది వేడిగా ఉండడం వల్లనే జామున్లు చక్కగా జ్యూస్ అంతా కూడా పీల్చుకుంటాయి. అప్పుడే టేస్టీగా బాగుంటాయి. అందుకని ముందరగా జామున్లు రెడీ చేసుకొని అప్పుడైనా కూడా మనం పంచదార పాకం చేసుకోవచ్చు. పిండి ఒకసారి మళ్ళీ మర్దన చేసుకొని మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ఉండలు తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఉండలన్నీ రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి దాని మీద ఒక తడిగుడ్డ వేసి ఉంచి అప్పుడు ఒక్కొక్క ఉండని చక్కగా నీట్గా మర్దన చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గుడ్డ కప్పేసి ఒక్కొక్క ఉండ తీసుకొని జాగ్రత్తగా చిన్న ప్రెషర్ ఇచ్చి మర్దన చేసుకుంటూ ఉండ చక్కగా రౌండ్ షేప్లో తయారు చేసుకోవాలి. క్రాక్స్ లేకుండా తయారు చేసుకోవాలండి. మరి ఎక్కువ ప్రెషర్ ఇచ్చి మరి గట్టిగా ప్రెస్ చేస్తూ కూడా చేయకూడదు. అలాగని చెప్పి లైట్గాను కాదు, కరెక్ట్గా కొంచెం ప్రెషర్ ఇస్తూ చేసుకోవాలి. కరెక్ట్ షేప్లోకి రావాలి. ఎక్కడ జామున్కి బ్రేక్ ఉండకూడదు. ఉండలకి ఎక్కడ కూడా బ్రేక్స్ కనిపించకూడదు, అంటే పగుళ్ళు కనిపించకూడదు. అలా వీటన్నిటిని తయారు చేసి రెడీగా పెట్టేసి ఉంచుకోవాలి. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే నూనె మరీ ఎక్కువ వేడెక్కకూడదండి, కొంచెమే వేడెక్కాలి. మనం టెస్టింగ్ కోసరంగా కొద్దిగా చిన్న జామున్ ఉండ వేస్తే అది నూనెలో కింద సింక్ అయి ఉండాలి, పైకి వచ్చేయకూడదు. అంత వేడెక్కకూడదు, సింక్ అయి చిన్నగా బబుల్స్ రావాలి, అంతే వేడిలోనే ఉండాలి. ఆ వేడిలో ఉన్నప్పుడే స్లోగా నూనెని కలుపుతూ ఒక్కొక్క జామున్ ఉండ అందులో వేస్తూ నూనెలో వేస్తూ వేయించాలి. ఒకేసారి అన్నీ వేసేసి హై ఫ్లేమ్లో పెట్టేసుకుని తొందరగా అయిపోవాలి అంటే లోపల దాకా జామున్ ఉండ కాలదు. ఇలా ఒక్కొక్కటి వేస్తూ కలుపుతూ వేస్తూ ఉండాలి. లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. జాగ్రత్తగా ఎక్కడ ఒకదానికొకటి అంటుకోకుండా ఉండేటట్టుగా వేయించుకోవాలి. చూడండి, ఎక్కడ ఒకదానికొకటి ఉండలు అంటుకోవట్లేదు, అలాగే ఆగటం లేదు. నేను అలా కలుపుతూనే ఉన్నా. నూనె కలుపుతూ ఉంటేనే వేడెక్కిపోకుండా ఉంటుంది. నూనె మనం కలపడం ఆపేసామంటే వేడెక్కిపోతుంది. అంత వేడెక్కకూడదు. మళ్ళీ ఆ వేడి మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇలా వేయిస్తూ ఉన్నప్పుడు కొద్దిగా కలర్ మారుతూ ఉంటాయి. చూడండి, చిన్నగా గోల్డెన్ ఎల్లోలోకి వచ్చాయి. ఇవి ఇలా చిన్నగా గోల్డెన్ బ్రౌన్లోకి వస్తాయి. అలా వచ్చిన వెంటనే తీసేయాలి. మరీ ఎర్రగా అయ్యేదాకా కూడా ఉంచకూడదండి. కొంచెం రంగు తక్కువగానే బయటికి తీసేయాలి. జామున్లు బయటికి వచ్చిన తర్వాత కూడా ఆ వేడికి కూడా లోపల ఉడుకుతుంది, అలాగే పైన కూడా కాలుతాయి. అందుకని ఇలా ఈ రంగులోకి ఇప్పుడు చూడండి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాయి. ఇలా ఈ కలర్లోకి రాగానే మెల్లిగా తీసేయడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా కొంచెం వేగితే బాగుండు అనిపిస్తే ఇంకొంచెం కలర్ రానివ్వచ్చు, కానీ ఎక్కువ కలర్ మాత్రం రానివ్వకండి. నల్లగా అయిపోతాయి, అప్పుడు చూడడానికి బాగుండవు గులాబ్ జామున్లు. నేను ఈ స్టేజ్లో ఉండగా స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసి అప్పుడు తీసాను. త్వరగా తీయగలిగితే పర్వాలేదు, లేకపోతే మాత్రం బెటర్ ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేస్తే నూనె చల్లారిపోతుంది. ఇలా బాగా చక్కగా ఫ్రై అయిన తర్వాత జాలి గరిటెతోటి అన్ని జామున్లన్నీ కూడా తీసేసి పాకంలోకి వేసేసుకోవడమే. ఇంతే, గులాబ్ జామున్ ఇంత సింపుల్గా అయిపోతాయి. పంచదార పాకంలో వేసేయడమే. పంచదార పాకంలో వేసినప్పుడు కొంచెం పెద్దదిగా వెడల్పుగా ఉండే గిన్నె చూసుకొని వేసుకోవాలండి. జామున్లు పంచదార పాకాన్ని అంతా కూడా పీల్చుకొని కొంచెం పెద్దవి అవుతాయి. సో వాటికి కొంచెం స్పేస్ ఉండాలి. అలా ఉండేటట్టుగా ఉండే గిన్నె తీసుకొని అందులో జామున్లు వేసుకోవాలి. నెక్స్ట్ బ్యాచ్ కూడా అలాగే చేసేసుకోవాలి. మనకు ఉన్న గులాబ్ జామున్ ఉండలన్నీ కూడా అలా చేసేసి పంచదార పాకంలో వేసేసి చక్కగా వేడివేడిగా అయినా సర్వ్ చేయొచ్చు, లేదా చల్లారిన తర్వాత వామ్గా అయినా సర్వ్ చేయొచ్చు. బయట వెదర్ చల్లగా ఉంటుంది కాబట్టి న్యూ ఇయర్ టైంలో కొంచెం వేడివేడిగా వామ్గా సర్వ్ చేస్తే సూపర్ డూపర్ టేస్టీ జ్యూసీ గులాబ్ జామున్ అందరూ నచ్చుకొని తింటారండి.
ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. బాయ్. మళ్ళీ ఒకసారి మిత్రులందరికీ 2025 హ్యాపీ న్యూ ఇయర్.